ముక్కోటి ఏకాదశి, ఉత్థాన ఏకాదశి. దీనికి 3 పేర్లున్నాయి. పరమాత్మ ఆషాఢ మాసంలో పడుకొని ఈ ఏకాదశి నాడు మేలుకొంటాడు, లేస్తాడు. మనకు కార్తీక మాసంలో పక్కకు తిరుగుతాడు, మార్గశిరంలో మేలుకొంటాడు, ఈ పుష్య మాసంలో లేస్తాడు. అంటే సంయమించి లేస్తాడు అన్నమాట. లేచిన వెంటనే పరమాత్మను చూడాలన్న భక్తి ప్రపత్తులతో 3 కోట్ల దేవతలు వైకుంఠానికి వేంచేస్తారు. ఆ సమయంలో ఉత్తర ద్వారం మాత్రమే తీసుంటుంది. అక్కడి నుంచి దర్శనం చేసుకుంటారు. ఉత్తరం అంటే జ్ఞానం, దక్షిణం అంటే అజ్ఞానం. జ్ఞాన మార్గాన పరమాత్మను చూడాలని చెప్పేటువంటి ఒకే ఒక పర్వ వైకుంఠ ఏకాదశి. చెయ్యగలిగితే అలా చేసినప్పుడు నీకు 3 కోట్ల ఏకాదశుల ఫలితాన్ని నీ ఖాతాలో వేస్తాను. అందుకని ఉత్తర ద్వార ప్రవేశం చేస్తారు. అటువంటి ముక్కోటేకాదశి తిథి నాడు మీరు భగవత్ సంబంధంగా ఏది చేసినా కూడా దేశకాలాదులను అనుసరించి కోట్ల రెట్లలో ఈశ్వరుడు దాని ఫలితాన్ని ఏర్పాటు చేసేస్తాడు. మీరు ఒక తులసి దళం పట్టుకొచ్చి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారనుకోండి, మీరు 3 కోట్ల తులసి దళాలు పట్టుకొస్తే ఏ ఫలితమో ఆ ఫలితం ఇస్తారు. 3 కోట్ల ఏకాదశుల్లో 3 కోట్ల తులసి దళాలు పట్టుకొచ్చి ఇచ్చిన ఫలితం.